అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగటి సీనన్న. సో నిన్న ఏదైతే చందన చెరువుకి సంబంధించినటువంటి చెరువులో మరి పబ్లిక్ టాక్ చేయడం జరిగింది. పబ్లిక్ టాక్ లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే మరి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి మరి కమిషనర్ ఇప్పటి వరకు కూడా మరి చెరువుని సందర్శించడం లేదు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించడం లేదని చెప్పేసి వాళ్ళే మాటలో తెలియజేయడం జరిగింది. సో మనం ఇక్కడికి మరి కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ని మనం ప్రశ్నించడం, తను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మా దగ్గర ఫండ్ లేదు, మా దగ్గర ఫండ్ ఉంటే కదా ఏమన్నా చేసేది, దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి, ఫండ్ లేనప్పుడు మేము మాత్రం ఏం చేస్తాము చూద్దాము, ఫండ్ వచ్చినప్పుడు అభివృద్ధి చేసే ప్రయత్నం చేద్దాం, అప్పటి వరకు అట్లనే ఉంటుంది, వాళ్ళు మాత్రం చెప్తూనే ఉంటారు. మరి దాంట్లో భాగంగా మరి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడ చూసినా కూడా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి, ప్రభుత్వ భూములలో మరి అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రశ్నించగా అంటే తను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మరి నేను ఏం చేయాలి, పర్మిషన్ ఇవ్వకుండా కూడా వాళ్ళు అక్రమంగా కట్టుకొని దానికి నేను మాత్రం ఏం చేయలేను, మరి అక్రమంగా కట్టినట్టు కొన్ని అయితే గొలగొట్టినని నామమాత్రపు రీసెంట్ అయితే నేను 1 టైం 2 టైం 3 టైమ్స్ వాట్ చేయడంతో ఒక్క బిల్డింగ్ ని మాత్రము ఫార్మాలిటీకి గొలగొట్టారు, మిగతాదంతా కూడా అట్లనే ఉంది. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా టోటల్ గా అక్రమ నిర్మాణాలు. టౌన్ ప్లానర్ కి సంబంధించి మరి 1 తారీఖు రోజు లీవ్ పెట్టిందంటే 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు టీపీఓ ఈ కార్పొరేషన్ లో లేదు. అంటే 30 రోజులు టౌన్ ప్లానింగ్ అధికారి లేకుండా మరి కార్యాచరణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. అంటే టౌన్ ప్లానింగ్ అధికారి లేకుండానే ఈ కార్పొరేషన్ కొనసాగుతుంది. అంటే కమిషనర్ ఏ చెప్తే అది, కమిషనర్ మేడం సై అంటే సై, నై అంటే నై. ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులు సంబంధించి కొందరు ఉంటారు, నార్మల్ గా చూసినట్టయితే వాళ్ళు ఏం చెప్తే అదే ఫార్మాలిటీకి మా దృష్టికి వచ్చినప్పుడు ఇది అక్రమంగా జరుగుతుందని చెప్పేసి వాటర్ అయితే అక్కడికి వెళ్తారు, నాకు మాత్రం నోటీస్ ఇస్తారు, కథని అది అయిపోయినట్టే. ఆడికెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అయితే, సెకండ్ ఫ్లోర్ అయితే, 5th ఫ్లోర్ అయితే పెయింట్ వేస్తారు, ఇంట్లో పోతారు. వాస్తవానికి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే టౌన్ ప్లానర్ లేకున్నా కూడా ఇక్కడ డౌన్ గా ఏదైతే ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి కొందరు పేర్లు త్వరలోనే వాళ్ళ పేర్లతో సహా బయట పెట్టే ప్రయత్నం చేస్తా. మొత్తం అక్రమాల కటాగా మారిపోయింది మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్. మరి నిన్న క్లియర్ గా మరి చంద్ర చెరువు మీద మరి ప్రజలు వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలో భాగంగా మరి ఈ విధంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనులైతే మరి కొనసాగుతున్నాయి. మరి నామమాత్రపు మార్నింగ్ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులతోటి హ్యాపీగా వస్తున్నారు, మంచిగా కార్లు మరి ఇక్కడికి వచ్చి కార్లో కూర్చొని హ్యాపీగా ఏసీలో కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉన్నటువంటి బాధలను తీర్చే ప్రయత్నం మాత్రం చేస్తలేదు.